రెండవదిగా చూడండి, ఆయన రాయి దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండాను. అండ్ అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఏమండి, కాబట్టి ప్రియులారా, పరలోకము నుండి ఒక దూత వచ్చింది, రాయి పొర్లించింది. ఎందుకు పొర్లించింది చెప్పండి మీరు ఇప్పుడు? రాయి ఎందుకు పొర్లించబడింది అంటే ఆయన బయటికి రావడానికి కాదు. ఏమండి, ఆయనను సమాధే కాదు, పర్వతాలే కాదు, ఆయనని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. ఆయనని ఎవరు బంధింప జాలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది సర్వజనాలకు శుభవార్త. ఇదిగో, మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో లేరు. ఆయన సజీవుడై ఆయన మన మధ్య ఉన్నాడు, ఇమ్మానుయేలుగా. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు అనగా ఆయన తన ప్రజలకు తోడు, ఆయన మనతో ఉండువాడు. ఏమండి, కాబట్టి ప్రియులారు, ఈ రోజున చాలామంది వారి వారి జీవితాలలో ఏమండి ఈ సువార్త, ఇదే సువార్త. ఇందులో మర్మాలు ఏమైనా ఉన్నాయా? ఎంత సులువుగా చెప్పచ్చు సువార్త. ఏమండి, కారణం ఏంటంటే ఈ లోకంలో ఏమండి దేవుళ్ళు అనబడ్డవారు, దేవతలు అనబడ్డవారు, ఏమండి మహాత్ములు అనబడ్డవారు, సర్వశక్తిమంతులు అనబడ్డవారు పేరులైతే పెట్టుకున్నారు, కానీ వాళ్ళందరూ మృతులే. ఏమండి, వారందరూ కూడా ఎవరి ఎదుట ఓడిపోయారంటే మరణము ఎదుట ఓడిపోయారు. దేవునికి స్తోత్రం. ఏమండి, కానీ యేసు ఒక్కడే, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ బలం ఎక్కడా అని మరణాన్ని అవహేళన చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం. కాబట్టి యేసు నువ్వు ఎందుకు నమ్ముకోవాలంటే యేసు ఒక్కడే ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు. ఏమండి, యేసు ఒక్కడే మరణాన్ని ఎద్దేవా చేసినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మూడవదిగా ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఎవరి కోసం? సర్వమానవులకి సువార్త. మూడో మాట ఏంటి? సర్వమానవులకి సువార్త. ఈ ఈస్టర్ దినాన్న ఈ సత్యాలు మనం చాలా చక్కగా గ్రహించాలి. అండ్ సర్వమానవులకి సువార్త ఇది. అండ్ ఇదిగో, నేను నమ్మిన దేవుడు సమాధిలో లేడు. నీ దేవుడు సమాధిలోనే కదా ఉన్నాడు కదా. కాబట్టి ప్రియులారా, ఈ రోజున ఈ సత్యాన్ని నువ్వు గ్రహించిన రోజున ఎంత శక్తిమంతుడు అయిపోతావో తెలుసా? కారణం ఏంటంటే నీ దేవుడు నువ్వు పిలిస్తే పలుకుతాడు. ఆయన సజీవుడు. సజీవులు ఉండు స్థలములు సజీవుడై సజీవులుగా మనల్ని నడిపించువాడు ఆయన. ఏమండి, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ పునరుత్థాన దినమందు మనము ఏమండి ఎవరిని ప్రకటిస్తున్నాము అంటే సజీవుడైన యేసుని, సజీవుడైన దేవుణ్ణి. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, కొమ్మ కాదు, పుట్ట కాదు, చెట్టు కాదు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సబులా సబులా ఎలా నన్ను హింసించుచున్నావు? సజీవుడైన దేవుడు, సజీవుడైన మానవుణ్ణి ప్రశ్నించినటువంటి వాడు సజీవమైన దేవుడు. ఏమండి, పునరుత్థానుడైన దేవుణ్ణి చూసిన వాడు సౌలు
సజీవమైన దేవుని కోసం సజీవ యాగముగా ప్రాణార్పణముగా ఆయన పోయబడ్డాడు. అందుగురించే ఆ సజీవుడు గురించి అంత సజీవమైన వాక్కులను ఆయన రాయగలిగాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన సువార్త ఇది. ఏమండి, చెప్పాలి ఈ విషయాలు. మన బంధువులు, మన రక్త సంబంధులు, మన తోటివారు, మన స్నేహితులు ఎంతోమంది నశించిపోతున్నారు కదా, నిత్యనాశానికి వెళ్ళిపోతున్నారు కదా. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఏం చేయాలి? ఇతరులకి అందించాలి. ఏమండి, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. పిల్లారా, ఆజ్ఞాతిక్రమమే పాపం చెప్పాడు కదా అక్కడ ఆయన. పిల్లారా ఏమన్నాడు? 20 వచనం, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. సదాకాలము ఎవరితో అంటే ఎవరైతే చెప్పుతూ ఉన్నారో, ఎవరైతే బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో. సదాకాలం నేను మీకు ఇంటికాడ నేను వార్చుకుంటూ ఉన్నాను ప్రభు అంటే ఆయన ఓర్చుకునే దేవుడు కాదు చెల్లి. ఆయన వారవలేడు, అందుకోసం నిన్ను పిలవలేదు కదా. తమ్ముడా జాగ్రత్త, దేవుడు సజీవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆ సజీవుడైన దేవుణ్ణి మనము సజీవమైనటువంటి రీతిగానే ఆరాధించాలి. ఏమండి, ఆయన సన్మానించాలి, ఆయనని ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఎవరికి సువార్త అంటే ఆ లోకానికి. ఎవరికి? ఇదిగో నా దేవుడు సజీవుడు, ఇదిగో ఆయన సమాధి ఖాళీగా ఉంది. రండి చూడండి, రండి చూడండి, ఆయన సమాధి ఖాళీగా ఉంది. రైట్. 4వ